ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మేము మన ఒక ఫోన్ పే యూపీఐ 6 డిజిట్ నెంబర్ ఒకవేళ మర్చిపోయినా గానీ లేకపోతే ఒకవేళ ఓల్డ్ నెంబర్ మనకు తెలుసున్నా గానీ ఎలా చేంజ్ చేసుకోవాలా సరే ఒకవేళ ఓల్డ్ నెంబర్ మనకు తెలియదు మర్చిపోయినట్టయితే మనం కొత్తగా దాన్ని ఒక ఫార్గెట్ పిన్ అంటే ఫార్గెట్ చేయడం గానీ రీసెట్ చేయడం గానీ ఫోన్ పేలో మనం తెలుసుకున్నాము ఎలా మనం రీసెట్ చేయాలా కొత్త పిన్ ఎలా సెట్ చేసుకోవాలో తెలుసుకున్నాము చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఛానల్ కొత్త అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇప్పుడు స్క్రీన్ లోకి వెళ్ళేసి తెలుసుకుందాం ఓకే లెట్స్ గో మనం చేంజ్ చేయడానికి మనకు పిన్ చేంజ్ చేయడానికి మీ మొబైల్ ఉన్న ఫోన్ పే అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ఓపెన్ చేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీకు ఓల్డ్ పిన్ అంటే ఇంతకు ముందు ఫోన్ పేకు పెట్టుకున్న ఒక 6 డిజిట్ యూపీఐ సీక్రెట్ పిన్ కనుక మీకు తెలిసినట్టయితే మీ మొబైల్లో ఉన్న ఈ యొక్క మై క్యూఆర్ యూపీఐ అని చెప్పింది కదా దీనిపైన క్లిక్ చేయండి దానిపైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మేనేజ్ అని చెప్పి కనిపిస్తుందా మేనేజ్ పైన క్లిక్ చేయండి మేనేజ్ పైన క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి యూపీఐ పిన్ అని చెప్పింది పక్కన రీసెట్ అని చెప్పింది చేంజ్ అని చెప్పింది ఒకవేళ చేంజ్ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనము చూడండి ఇక్కడ ఇంటర్ 6 డిజిట్ ఓల్డ్ యూపీఐ పిన్ ఒకవేళ మనము 6 నెంబర్లు ఎంటర్ చేసి మనమైతే పిన్ అయితే చేంజ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంతకుముందు పెట్టుకున్నా అంటే 897857 దానిపైన క్లిక్ చేసి మళ్ళీ ఇంటర్ న్యూ పిన్ అంటే మనం కొత్తగా అయితే సెట్ చేసుకోవచ్చు ఇలా ఒకవేళ మనకు ఓల్డ్ పిన్ తెలిసినట్టయితే ఇలా కొత్త సెట్ చేసుకోవచ్చు ఒకవేళ నాకు కొత్తది తెలియదు అనుకుంటే అప్పుడు మనం బ్యాక్ వచ్చేసి ఇక్కడ రీసెట్ పైన క్లిక్ చేయాలా చూడండి ఇక్కడ రీసెట్ అని చెప్పిందిగా ఇక్కడ రీసెట్ పైన క్లిక్ చేసినా సరే కొంతమందికి చాలా మందికి బ్యాక్ వచ్చేద్దాం ఒకసారి అలా కూడా చూపిస్తాను అన్ని వీడియోలో మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను చెక్ బ్యాలెన్స్ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వస్తుంది ఇక్కడ మనము ఇంటర్ యూర్స్ అంటే చెక్ చేసుకోవడానికి 6 డిజిట్ ఎంటర్ చేయాలా ఒకవేళ మనము నాది ఇచ్చేసరికి 897857 కదా రాంగ్ ఒకవేళ 111111 ఎంటర్ చేసి డన్ పైన క్లిక్ చేద్దాం క్లిక్ చేసినట్టయితే రాంగ్ అని చెప్తుంది చూడండి రాంగ్ ఎంటర్ చేసి రాంగ్ అని చెప్తుంది అప్పుడు ఇక్కడ మనకు రీసెట్ యూపీఐ పిన్ అని వస్తుంది ఇంటర్ యూపీఐ పిన్ అని వస్తుంది ఇక్కడ మనకు తెలియదు కాబట్టి రీసెట్ యూపీఐ పిన్ అని అక్కడ ఇలా ఇక్కడికి వెళ్ళి వెళ్ళచ్చు ఇంతకుముందు చెప్పిన కాడికి వెళ్ళి కూడా వెళ్ళచ్చు సరే మనం ఇక్కడికి వెళ్ళి వెళ్దాం ఓకే రీసెట్ యూపీఐ పిన్ ఇక్కడ మనం ఏంటంటే మన ఒక ఏటీఎం కార్డు తీసుకోవాలా మన డెబిట్ కార్డు తీసుకొని ఇక్కడ లాస్ట్ 6 నెంబర్లు చూడండి ఇక్కడ లాస్ట్ 6 నెంబర్లు ఇక్కడ చూపిస్తుంది లాస్ట్ 6 డిజిట్ యువర్ కార్డు నెంబర్ లాస్ట్ 6 నెంబర్లు ఎంటర్ చేయాలా 86 ఎంటర్ చేసి ఇక్కడ వాలిడిటీ అప్ టు అంటే మనకి ఇక్కడ చూడండి హెడ్డింగ్లో కనిపిస్తుందా 07 ఇక్కడ 27 ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకు ఆటోమేటిక్ ఒక నెంబర్ ఓటీపీ వస్తుంది సెట్ అయిపోతుంది దానిపైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ సెట్ 6 డిజిట్ యూపీఐ పిన్ కొత్తగా మీరు ఒక నెంబర్ను సెలెక్ట్ చేసుకుని ఉంటుంది నేను ఇంతకుముందు ఒక నెంబర్ మీకోసమే చేస్తున్న వీడియో కాబట్టి నేను ఫస్ట్ రాసుకుంటాను ఏంటంటే నేను 11 పెట్టుకుంటాను 111111 ఎంటర్ చేసి దానిపైన క్లిక్ చేస్తే మళ్ళీ సేమ్ మనం కన్ఫర్మ్ మళ్ళీ 111111 ఎంటర్ చేయండి దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకు ఇప్పుడు ఒక కొత్త యూపీఐ అయితే సెట్ అయిపోతుంది ఇప్పుడు మాకు అయితే సెట్ అయిపోయింది ఇప్పుడు సెట్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి మీకు డౌట్ ఉంటుంది కదా దీనిపైన క్లిక్ చేద్దాం లేకుంటే బ్యాక్ వచ్చేసి మళ్ళీ బ్యాలెన్స్ చెక్ పైన క్లిక్ చేసేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అది కాబట్టి ఇక్కడ నేను కొత్త బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఉంది కానీ ఇంకా సెట్ చేసుకోలే ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పైన క్లిక్ చేశాను ఇప్పుడు ఇంతకుముందు ఎంటర్ చేసుకున్న నెంబర్ ఏంది 11111 ఎంటర్ చేసుకున్నాను అంటే ఒక సెట్ చేసుకున్నాను నేను పెట్టుకున్నాను ఒక 6 డిజిట్ నెంబర్ దానిపైన క్లిక్ చేద్దాం ఓకే పైన క్లిక్ చేసినట్టయితే మనకి చెక్ అయినా అనుకో 100% మనము చూడండి 259 రూపీస్ అయితే ఉన్నాయి ఇలా మనము మన ఒక ఫోన్ పే 6 డిజిట్ యూపీఐ పిన్ మర్చిపోయినట్టయితే ఇలా మనము చేంజ్ చేసుకోవచ్చు రీసెట్ చేసుకోవచ్చు నీకు చెప్పాను కదా ఒక ఓల్డ్ పిన్ తెలిసి ఉంటే మనం వేరేలాగా ఒకవేళ తెలియకపోతే వేరేలాగా అయితే ఇలా మనము ఫోన్ పేలో ఒక 6 డిజిట్ యూపీఐ పిన్ అయితే మనము మార్చుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో ఎంతో కొంత మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను వీడియో మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వీడియోస్ చూస్తూనే ఉండాలి శ్రేయాన్స్ టెక్ తెలుగు థ్యాంక్ ఫర్ వాచింగ్